అందరికీ నమస్కారం। ఈరోజు ఆర్డిటికి వస్తున్నటువంటి ఎఫ్సిఆర్ఏ నిధులు నిలిచిపోయిన సందర్భంగా ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది। సిపిఐ జగదీష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాను చూసినట్లయితే దుర్భిక్షమైనటువంటి కరువు ప్రాంతం అనంతపురం జిల్లా। గతంలో చూసినట్లయితే 69వ సంవత్సరంలో స్పెయిన్ దేశస్థుడైనటువంటి ఫెరర్ గారు అనంతపురం జిల్లాకు రావడం, అనంతపురం జిల్లాలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా బావుల్లో బోర్లేసే కార్యక్రమాన్ని మొదటి చేపట్టారు। మా ప్రాంతంలో కూడా ఆ రోజుల్లో బావుల్లో బోర్లని వేసేవాళ్ళు। తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు, స్కూల్స్ కట్టించడం అయితేనేమి, అదేవిధంగా బావులు తవ్వించడం అయితేనేమి, అదేవిధంగా మనం చూసినట్లయితే హాస్పిటల్స్ నిర్మించడం అయితేనేమి, పిల్లలకి ఉచిత విద్య అయితేనేమి, గృహ నిర్మాణ పథకం అయితేనేమి, వాటర్ షెడ్స్ నిర్మాణాలు అయితేనేమి, చాలా కార్యక్రమాల్ని స్వచ్ఛందంగా ఫెరర్ గారు కార్యక్రమాల్ని అనంతపురం జిల్లాలో 69 నుండి కూడా దాదాపుగా ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు చాలా బాగా ఎక్కడ అవినీతికి చోటు లేకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు అమలు చేసి అనంతపురం జిల్లా యొక్క ప్రజల యొక్క మన్ననలను చూరుకున్నటువంటి సంస్థ ఆర్డిటి। అయితే అర్ధాంతరంగా ఈ రోజుల్లో ఈ ఫండ్స్ అనేవి ఆగిపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఆగిపోతాయి, అది ఇబ్బంది అవుతుంది। కాబట్టి అందరూ వక్తలు చెప్పినట్టు ఈ వక్తలంతా కూడా ఒక ఏకవాక్య తీర్మానం చేపట్టి ఈ ఫండ్స్ అనేవి రావాలి, ఈ సమస్యను కొనసాగించాలనేది అందరి యొక్క దృక్పథం, అందరి యొక్క ఆశయం। తప్పనిసరిగా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి తద్వారా ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సు కూడా చేయిద్దామని మాట్లాడాం। అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి, హోమ్ మినిస్టర్ గారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఏ నిధులకు సంబంధించి వారి ద్వారానే ఇవన్నీ వస్తాయి కాబట్టి తప్పనిసరిగా హోమ్ మినిస్టర్స్ గారిని కూడా కలిసి తప్పకుండా ఈ ప్రాంతంలో జరగబోతున్నటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ఈ సంస్థకి కొనసాగించే విధంగా ఆ ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం। 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా పొద్దున సురేంద్ర గారు నా దగ్గరికి వచ్చారు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అందరూ కూడా కలిసి 1వ తారీఖు వెళదాం, సార్తో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నామని చెప్పారు। తప్పకుండా అందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన కూడా రిక్వెస్ట్ చేసి తద్వారా ఈ ఆర్డిటి సంస్థను కొనసాగించేదానికి అందరూ కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా।